దానిలో భాగంగానే అక్కడ ఇబ్రహీంపట్నంలో గెస్ట్ హౌస్ లో ఆమెను ఉంచి వేధించారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి వేధించారు. అందువల్ల పోలీస్ అధికారులందరూ కూడా సస్పెండ్ అయిన పరిస్థితి. సో నిజంగా మరి అప్పుడు మహిళా కమిషన్ కూడా అప్పుడున్న మహిళా కమిషన్ కూడా కాదంబరి జత్వాన్ని పరామర్శించాల్సిన అవసరం లేదు, ఆమె వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని చెప్పారు. సో నేననేది ఏంటంటే సరే ఇప్పుడు అదంతా అయిపోయింది. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి ప్రజలు గుణపాఠం నేర్పిందేందుకు ఇలాంటివన్నీ చేశారు కాబట్టి వాళ్ళ గుణపాఠం నేర్పారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కూటమి సర్కార్ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తప్పులు చేశారు, ఇప్పుడు రప్ప అన్నారు. మీరు పెడుతున్నారు కదా కేసులు, లోపలేస్తున్నారు కదా అందరినీ. సో నేననేది ఏంటంటే శాంతి భద్రతలు అనేక చోట్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, ఇది ఫియర్ తో కూడి జనాలు బతుకుతా ఉన్నారనేది. దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, మంచిదే, ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆయన రాధా మనోహర్ దాస్ కానీ లేకపోతే మత్తత్వాన్ని కానీ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగాలని మనందరం కూడా చూశాం కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నించండి, తప్పు లేదు, లేదంటే మా బూతులు మాత్రం తిట్టద్దు అని చెప్పేసి అంటున్నారు. నేననేది ఏంటంటే అది కూటమిలో ఉన్న నాయకులు కూడా వర్తిస్తుందా లేదా, కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే వాళ్ళ అనుకూలమైన జర్నలిస్టులో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక పోలీసులకు కూడా సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం వన్ సైడ్ గానే జరుగుతుందండి ప్రశ్నిస్తే అనేది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అయితే అందరినీ ఎవరైతే వైలేట్ చేశారో అన్ని పార్టీలకి అది వర్తించే విధంగా ఉండాలి. సార్ ఒక్క సెకండ్ సార్, ఇందాక నేను మావిగన్ మీద చెప్పాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందాక నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో చెప్పానో లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన చేస్తున్నది కరెక్టే అని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మావిగన్ కావచ్చు, 3 రాజధానులు కావచ్చు, వాళ్ళ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలు ఎప్పుడు చర్చించరండి. విలేకరులు అడగంగానే అప్పటికప్పుడు సమాధానాలు చెప్పేస్తారా? మా తీసుకోండి, ఇది తీసుకోండి, పార్టీ ఉంది. మస్తానరావు గారు మీరు నమ్ముతున్నారా వాళ్ళకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంది, దాంట్లో వీళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తుంటారు, చెబితే ఆయన విని నోట్ చేసుకుని ఇవన్నీ నమ్ముతారా మీరు ఓపిక? నమ్మినా నమ్మకపోయినా ఆయన సార్ రాజ్యాంగ నిర్మాత 200 పైగా అడుగుల విగ్రహాలు పెట్టారండి. ఆ రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడపాలి కదా. ఏదో విలేకరులు అడగంగానే 3 రాజధానులు అంటారు, ఏదో విలేకరులు అడగంగానే విశాఖపట్నం పోతా ఉంటారు, ఏదో విలేకరు అడగంగానే మా తీసుకోండి, ఇవి తీసుకోండి గన్ అంటారు. అంటే ఏంటిది? అంటే ఇప్పుడు మావిగన్ ఉంది, ఒక చర్చ జరగాలి. అమరావతి రైతుల్ని ఏ విధంగా మళ్ళీ మీరు నిధులిస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఈ భూములన్నింటినీ తీసుకొని వెనక్కిస్తారు, ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి కదా. నేను మావిగన్ వెళ్తున్నాను, మీరు ఓట్లు వేసుకోండి, వేశారు కదా ఆల్రెడీ 24లో మిమ్మల్ని కూర్చోబెట్టారు కదా. అంటే మీరు రాజకీయ వ్యవహారాల కమిటీ వద్దు, మీ చుట్టుపక్కల నాయకులతో కోర్ కమిటీతో మాట్లాడరు, ఏదో ఒక నా నియంతలాగా నేను చెప్పిందే వేదం వస్తాను సార్. మోహన్ రెడ్డి గారు మీ శాంతం సాగండి. నేననేది ఏంటంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది, 14 ఏళ్ళు అవుతుంది, కనీసం రాజకీయ వ్యవహారాల కమిటీ ఎవరో పెద్ద ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వాళ్ళందరినీ వాళ్ళ సలహాలన్నీ తీసుకోవాలి కదా. యువకుడు గతంలో ఉన్న పార్లమెంటేరియన్లు ఒక రాజధాని అనేది మనం ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా విశాఖపట్నం వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, ఎలా కర్నూలు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, లేదా అమరావతి రైతులకు ఎలా క్షమాపణ చెప్పాలి, వీళ్ళందరినీ ఏం చేద్దాం, ఇదన్నీ కూడా చర్చ నిర్ణయాలు ప్రకటించేస్తే ఏమనుకుంటారు? సుజాత గారి దగ్గర కదా. సుజాత గారు, సో ప్రశ్నించాలి, ప్రశ్నించే దీంతో పుట్టిన పార్టీ మీది. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు మాట్లాడే అభ్యంతరకర పదజాలం పట్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అలాంటి అభ్యంతరకర పదజాలం ఎవరు వాడినా దాన్ని సహించడానికి చట్టం ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలి. మరి అదే మీకు కూడా వర్తిస్తుందిగా. మీ నాయకులకి నరాలు తీస్తాం, అదేంటది అండి, ఎముకలు ఎరగొడతాం, ఇంకేదో అన్నారు, అవి మీకు కూడా ఒక్క నిమిషం అండి, ఏదో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీకు కూడా వర్తిస్తాయి. కేవలం అంటే తెలియక అడుగుతున్నది, వీళ్ళకే వైసీపీ